రాజాసాబ్తో మన డార్లింగ్ ప్రభాస్ సంక్రాంతి సీజన్ను స్టార్ట్ చేయడానికి సిద్ధమైపోతున్నాడు. మారుతి డైరెక్షన్లో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ ఏం చేస్తున్నాడనే డౌట్స్ లేకుండా ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. ది రాజాసాబ్ ట్రైలర్ 2.0తో క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్ మారుతి. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది ఏంటో, మా తమ్నైల్లో చెప్పేశాం అదే. ఎస్, కోట కోసం ముసలోడి ఆరాటం, ఆస్తి కోసం మనవడి పోరాటం. ముసలోడి ఆరాటం ఎందుకు అంటున్నాం అంటే, ఆ కోటలో వేరే వాళ్ళు ఎవరో అడుగు పెట్టకుండా తన అదుపులో ఉంచుకునేందుకు క్షుద్ర శక్తులను కూడా తన మీదకు ఆవాహన చేసుకున్నట్లుగా ఉన్నాడు ప్రభాస్ వాళ్ళ తాత కనకరాజు, అదే సంజయ్ దత్. బట్ ఆయన అత్యాశను గమనించి ముసలోడి ఆటను కట్టించినట్లుంది ప్రభాస్ నానమ్మ గంగమ్మ. అసలు దేవనగర సంస్థాన జమీందారి గంగాదేవి గంగమ్మగా ఎందుకు బతుకుతోంది? ఆస్తినో ఖజానాలనో తన సొంతం చేసుకోవాలనుకున్న కనకరాజు ఎలా చనిపోయాడు? ఎందుకు ప్రేతాత్మగా మారి ఆ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ వస్తువులతోనో ఆర్కిటెక్చర్తోనో ట్రాన్స్లోకి తీసుకువెళ్ళిపోతున్నాడు? సరే, అంతటి ప్రమాదకరమైన ప్లేస్కి గంగమ్మ తన మనవడైన రాజాసాబ్ని ఎందుకు పంపించింది? ఇదే రాజాసాబ్ స్టోరీ అని ట్రైలర్లో క్లియర్గా చూపించేశారు డైరెక్టర్. బహుశా మారుతి కాల్ తీసుకోవడానికి ఓ రీజన్ ఉంటుంది. కథకు చాలా పెద్ద కాన్వాస్ ఉండడంతో దీనిపై డైరెక్ట్గా థియేటర్లోకి వచ్చి తెలుసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయలేకపోవచ్చు ఫ్యాన్స్. అందుకే కథ ప్లాట్ ఏంటనేది ముందే అర్థమైపోతే ఆ హారర్ ఎలిమెంట్స్ను, థ్రిల్ను ఫీల్ అయ్యేలా చేయొచ్చని భావించుంటారు. మ్యాక్సిమం ప్లాట్స్, గ్రాఫిక్స్, సినిమాలో కీలకమైన సీజీ వర్క్ అంతా ట్రైలర్లో పెట్టేశారు. మరి నానమ్మకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తన ప్రేతాత్మైన తాతతో రాజాసాబ్ చేసిన పోరాటం ఏంటో చూడాలి అంటే జనవరి 9 రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.